జ్యోతిష్ శాస్త్ర ప్రియులకు నమస్కారం. నా పేరు నారాయణ పండిట్. నేను జ్యోతిష్ శాస్త్రం ఆరంభం నుండి ఈ ఎపిసోడ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీరు ప్రతి లెసన్ను వినవలనన్నా ప్రక్కన ఉన్న రెడ్ కలర్లోని సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము తదుపరి లెసన్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలియజేయబడను. ఇప్పుడు లెసన్ నెంబర్ 1లో జ్యోతిష్ శాస్త్ర పరిచయం గురించి తెలుసుకుందాం. జ్యోతిష్ శాస్త్ర పరిచయం. జ్యోతిష్ శాస్త్రం అన్ని శాస్త్రాల కంటే అతి పురాతనమైనది. అనాది కాలం నుంచి వెలుగులో ఉంది. జ్యోతి అనగా వెలుగు, ఈశా అనగా భగవంతుడు, జ్యోతిషం అనగా భగవంతుడి వెలుగు మార్గం. భగవంతుడి సృష్టి, స్థితి, లయ మరియు కాలం, కర్మ, కర్మఫలం మొదలగు విషయాలను అవగాహన చేసుకునటానికి ఉపయోగకరమైన అత్యద్భుతమైన శాస్త్రం ఈ జ్యోతిష్ శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రానికి అతి ముఖ్యమైనది కాలం. ఈ కాలాన్ని నిర్ణయించుటకు రాసులు, గ్రహాలు, నక్షత్రములు సంయోగాన్ని ప్రమాణంగా ఉపయోగించబడుతుంది. జ్యోతిష్యంలోని సారమంతా ఆది భూత విజ్ఞానం, ఆధ్యాత్మ విజ్ఞానం, ఆది దైవ విజ్ఞానం, ఆది యజ్ఞ విజ్ఞానం మరియు కర్మ విజ్ఞానం, బ్రహ్మ విజ్ఞానం అను జ్యోతిష్ శాస్త్రానికి అనుబంధమైన ఈ 6 విజ్ఞాన శాస్త్రాలలో ఇమిడి ఉంది. ఆది భూత విజ్ఞానం. ఆది భూత విజ్ఞానం అనగా జడ పదార్థాలు కానీ, చేతన అంటే చలించే పదార్థాలు కానీ, భౌతిక లక్షణాలను తెలుసుకొనడం. ఆధ్యాత్మ విజ్ఞానం. ఆధ్యాత్మ విజ్ఞానం అనగా జీవుడి భౌతిక శరీరాన్ని ప్రభావితం చేసే జీవుడి ఆత్మ, శరీరం యొక్క కదలికలను వాటిని ప్రతిపాదించే ఆత్మ, మనస్సు, బుద్ధి, జ్ఞానం, చిత్తం మొదలగు విషయాలను అధ్యయనం చేయడమే ఆధ్యాత్మ విజ్ఞానం. ఆది దైవ విజ్ఞానం. జీవుడి యొక్క మనస్సు, బుద్ధి, ఆత్మ అన్నీ కూడా స్వయంగా తమ కార్యాలను నిర్వర్తించలేవు. జీవ శరీరంలోని ప్రతి జడప చేతన వస్తువులను ప్రభావితం చేసే కారకులైన దేవతాశక్తులను అధ్యయనం చేయడమే ఆది దైవ విజ్ఞానం. ఆది యజ్ఞ విజ్ఞానం. ఆది యజ్ఞ విజ్ఞానం అనగా జీవుడి భౌతిక, మానసిక, బౌద్ధిక లక్షణాలను ప్రభావితం చేసే దేవతాశక్తులను మూలకారకుడు, స్వతంత్రుడు అయిన భగవంతుడిని అధ్యయనం చేయడమే ఆది యజ్ఞ విజ్ఞానం. ఆది బ్రహ్మ విజ్ఞానం. జీవుడి భౌతిక, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రభావితం చేసే భగవంతుడి సృష్టిలోని అన్ని జీవ, జడ పదార్థములను ప్రభావితం చేస్తున్నాడని తెలుసుకోవడం. కర్మ విజ్ఞానం. జీవుడు క్రియలు చేయడం ద్వారా సంక్రమించు పుణ్య పాపకర్మలను, కర్మ స్వతంత్రాన్ని ఈ శాస్త్రం ద్వారా అధ్యయనం చేయడం. కర్మ అనగా స్వప్రయోజనాన్ని ఆశించకుండా ప్రతి ఒక్కరి శ్రేయస్కరాన్ని కోరి చేయు క్రియలను కర్మ లేదా నిష్కామ కర్మ అంటారు. శుభ ఫలితాలను ఆశించి చేయు మంచి క్రియలను అకర్మ అంటారు. స్వార్థ సహిత జీవనం కొరకు ధర్మరహిత క్రియలను అనర్చడం వికర్మ అంటారు. జీవుడికి అకర్మల వలన పుణ్యము, వికర్మల వలన పాపము సంక్రమించుచున్నది. పుణ్య పాపముల సముదాయాన్ని బట్టి కర్మను 3 రకములుగా విభజించవచ్చును. అవి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ. సంచిత కర్మ అనగా అనేక జన్మల నుండి అకర్మ, వికర్మల వలన సంక్రమించు పుణ్య పాపాల సముదాయం. జీవుడు భోగించుటకు సిద్ధముగా ఉన్న మొత్తం పుణ్యపాప కర్మ బీజమే సంచిత కర్మ. ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అనగా సంచిత కర్మలోని పుణ్య పాపకర్మలలో కొద్ది భాగాన్ని అనుభవించుటకు జీవుడు భూమిపై జన్మనెత్తడం.
ఆ పుణ్య పాప కర్మలను జీవుడు కాలానుగుణంగా శారీరకంగాను మానసికంగాను అనుభవించును. పుణ్యం వలన లాభము, పాపం వలన నష్టము, వియోగమును పొందును. కర్మ స్వాతంత్రము. కర్మ స్వాతంత్రం అనగా కర్మఫలాన్ని జీవుడు తనకు అనుకూలంగా మార్చుకొని అనుభవించుట కొరకు ఇవ్వబడిన అవకాశం. జీవుడి యొక్క ఫలాపేక్షరహిత నిష్కామ క్రియలను కర్మ అంటారు. ఇలాంటి కర్మల ద్వారా జీవునికి కర్మ స్వాతంత్రం సంక్రమించును. ఆగామి కర్మ. జీవుడు ప్రారబ్ధ కర్మ ఫలాన్ని అనుభవించేటప్పుడు చేయు నూతన పుణ్య పాప కర్మలను ఆగామి కర్మ అంటారు. ఈ ఆగామి కర్మ జీవుడి మరణానంతరం సంచిత కర్మలలో కలిసిపోతుంది. ఇది విజ్ఞాన శాస్త్రంలో సంచిత కర్మల గురించి తెలియజేయబడినది. జ్యోతిష్ శాస్త్రం ముఖ్యంగా ఖగోళ శాస్త్రంతో అనుబంధమైనది. ముఖ్యంగా మనం నివసించే భూమి, సభ్యురాలిగా గల సౌర కుటుంబం చుట్టూ ఆవరించిన విశ్వంలోని నక్షత్రములు, తారకలు ఆధారంగా జ్యోతిష్యం వెలువడింది. జ్యోతిష్ శాస్త్రం వేదములలో ఒకటి. వేదములకు సంబంధించిన షడంగములలో ఒకటి. వేదములకు షడంగములు 6: శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. అయితే జ్యోతిష్యం వేదపురుషునకు నేత్రం వంటిదని చెప్పబడింది. జ్యోతిష్యం ముఖ్యముగా 3 భాగములుగా విభజించవచ్చు. అవి ముహూర్తము, సిద్ధాంతము, జాతకము. వీటిలో జాతక భాగము మానవ జీవితమునకు ముఖ్యమైనదిగా భావించబడుచున్నది. ఆకాశమునందలి నక్షత్రములకు, గ్రహములకు జ్యోతులు అని పేరు. అట్టి జ్యోతులకు సంబంధించిన జ్యోతిష్ శాస్త్రము భూమిపై నివసించు మనకు వెలుగునిచ్చే జ్యోతులు సూర్యుడు, చంద్రుడు. అందుకని జ్యోతిష్ శాస్త్రం అవగాహన చేసుకునడానికి ముందుగా మనం సూర్య, చంద్రుల, భూమి మధ్య గల గమనములను పరిశీలిద్దాం. సూర్యుడు, చంద్రుడు, భూమిల గమనములు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. భూమి తన చుట్టూ తాను తిరుగుటను ఆత్మ ప్రదక్షిణ అంటారు. భూమి ఒక ఇరుసుపై ఆధారపడి తన ఆత్మ ప్రదక్షిణను పశ్చిమం నుండి తూర్పు వైపుకు చేయుచున్నది. అంతేకాక భూమి ఇరుసుకు 23 డిగ్రీల 27 ఇంచుల కోణములో వ్రాలి ఉన్నది. భూమి ఆత్మ ప్రదక్షిణ పశ్చిమం నుండి తూర్పుకు చేయుట వలన ఆకాశంన సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించినట్లు కనబడుచున్నది. భూమి తన చుట్టూ తాను తిరుగుటకు 24 గంటల కాలం పట్టుచున్నది. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి వచ్చుటకు 365/1/3 రోజులు పడుతున్నది. ఇదే విధంగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుటకు 28 రోజులు పడుతుంది. ఈ 3 గమనములను అనుసరించి ఆయనములు, నక్షత్రములు, రాసులు, ఋతువులు, పక్షములు, తిథులు మొదలగు విభాగములు ఏర్పడినవి. ఈ విధంగా మొదటి పాఠంలో ఇంతవరకు మనం తెలుసుకున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. నెక్స్ట్ మేము అప్లోడ్ చేసే పాఠాన్ని వినవచ్చును. నమస్కారం.